ఏమండి బాగున్నారా? అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? గాలి జనార్దన్ రెడ్డి. తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్త. అలాగే ఆయన ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓబులాపురం మైనింగ్స్. అవునండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అనంతపురం జిల్లా, అలాగే కర్ణాటకలోని బళ్ళారి సరిహద్దులకు ఉన్నటువంటి ఓబులాపురం మైనింగ్స్లో వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది గతంలో. సో ఆయన మైనింగ్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించినట్లయితే ఆరోపణలు అయితే రావడం జరిగింది. సో అదంతా మీకు తెలిసినటువంటి అంశమే. సో ఆయన చాలా సంవత్సరాలుగా కేసులు ఎదుర్కొని అటు బెంగళూరు జైల్లో ఉండి కర్ణాటక కేసుల నుంచి ఆయన తప్పించుకున్నారు. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల నుంచి ఆయన తప్పించుకోలేకపోయారు. సో ఆంధ్ర సిఐడి వచ్చేసి ఆయనకు ఖచ్చితంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన ఎలక్షన్లకు ముందర వేరే సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం అన్నీ చకచక అయిపోయాయి. సో ప్రస్తుతం టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయ బంధువు గాలి జనార్దన్ రెడ్డి గారు. సో ఇంకా చెప్పాలంటే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే టీడీపీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డి అని చెప్తూ ఉంటారు. సో మరి గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం ఆయన కేసులు ఎదుర్కొనేసేసి ఈ మైనింగ్ కేసుల్లో ఆయన జైలు శిక్ష అయితే పడడం జరిగింది. సో ఇంకా మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారేనా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. సో ఇంకా ఆంధ్ర ప్రజలైతే చాలా ఇంట్రెస్ట్గా ఈ విషయాన్ని అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో అట్లాగే ప్రస్తుతం ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గాలి ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది, అంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది. అలాగే ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించి ఆవిడకు ఇంకంటే కేసుకు సంబంధం లేదని చెప్పేసి తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే చాలా సుదీర్ఘంగా కేసుల విచారణలు ఎదుర్కొని, సో ఇంకా దాంట్లో లాస్ట్కు న్యాయమూర్తి ఆయనకి 7 సంవత్సరాల కఠినమైనటువంటి శిక్ష విధించడం జరిగింది. సో ఇంకా అదే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ నేతలు చేస్తున్నటువంటి వాదన విషయానికి మనం వస్తే, టీడీపీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే, గాలి జనార్దన్ రెడ్డి గారికి ఎలా సిబిఐ కేసులు అయితే ఆయన్ను దోషిగా తేల్చి శిక్ష వేసిందో అట్లనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 38-39 ఛార్జీ షీట్ చేసింది కదా సిబిఐ. సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈయన కేసు కూడా వేగవంతం చేసి ఈయనకు కూడా ఏదో ఒక మార్గం చూపించాలి, అంటే ఇంకా ఆయన జైల్లో దొబ్బాలని చెప్పేసి టీడీపీ పార్టీ కంప్లీట్గా అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి అంశం. సో ఇంకా మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎంత మేరకు ఉంటుందో.